తెలంగాణలో కాంగ్రెస్ని బలోపేతం చేసే దిశగా రేవంత్ పరుగులు పెట్టడానికి సమయం సమీపిస్తోంది. పార్టీలో విభేదాలను పక్కన పెట్టి ప్రత్యర్థులపై విరుచుకుపట్టం, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడమే లక్ష్యంగా రేవంత్ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ద్వారా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చే నెల 26న భద్రాచలంలోని రాములవారి సన్నిధి నుంచి తన పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 99 రూరల్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పాదయాత్రను భద్రాచలం నుంచి ప్రారంభించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో జూన్ 2 వరకు తన పాదయాత్రను కొనసాగించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పాదయాత్ర కోసం రేవంత్ సన్నాహాలు చేసుకుంటున్నా ఏదో ఒక అవాంతరంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా జనవరి 26 నుంచి 2 నెలల పాటు దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ఏఐసీసీ తలపెట్టింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలోనూ పాదయాత్రలు నిర్వహించాలని సూచించింది. 2023లో ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో పాదయాత్రలను పొడిగించుకోవచ్చని అధిష్టానం స్పష్టం చేసింది. తెలంగాణలోనూ వచ్చే ఏడాదిలో ఎన్నికలున్న నేపథ్యంలో జనవరి 26న ప్రారంభించనున్న పాదయాత్రను జూన్ 2 వరకు రేవంత్ కొనసాగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పాదయాత్రను రాష్ట్రంలోని ఏదో ఒక దేవస్థానం నుంచి ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్న రేవంత్ రెడ్డి భద్రాచలంను ఎంచుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. భద్రాచలంలో ప్రారంభించి గోదావరి బెల్ట్ మీదుగా రాష్ట్రం మొత్తం చుట్టేయాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం. పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్పై రేవంత్ రెడ్డి స్వయంగా కసరత్తు చేస్తున్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర, ధరణి తదితర అంశాలపైన టీపీసీసీ విస్తృత కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులకు అవగాహన కోసం జనవరి 4న హైదరాబాద్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాల నాటికి రేవంత్ పాదయాత్ర రూట్ మ్యాప్పై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడు అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.